ఇది వచ్చేసరికి అంకుషాపూర్ విలేజ్, హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే నుంచి జస్ట్ 1.5 km డిస్టెన్స్ లోనే ఈ అంకుషాపూర్ విలేజ్ ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి మనం ఎగ్జాక్ట్లీ 15 to 20 minutes డ్రైవ్ లో అంకుషాపూర్ ని కనెక్ట్ అయిపోవచ్చు. అంకుషాపూర్ ని కనెక్ట్ అవ్వడానికి మనకి మల్టిపుల్ రోడ్ కనెక్టివిటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మనకి అంకుషాపూర్ కమాన్ అని చెప్పి ఉంటుంది, ఆ కమాన్ లోంచి రావచ్చు. లేదు అని అంటే ఔషాపూర్ విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్ లోంచి రావచ్చు. మనకి చైతన్య కాలేజ్ అనురాగ్ యూనివర్సిటీకి ఆపోజిట్ లో మనకు ఒక మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంది, అక్కడి నుంచి కూడా ఈ యొక్క అంకుషాపూర్ విలేజ్ కి రావచ్చు. ఇవి కాకుండా మనకి గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ నుంచి కూడా అంకుషాపూర్ విలేజ్ రావచ్చు. అయితే ఈ అంకుషాపూర్ విలేజ్ గురించి ఎందుకు ఇంత పర్టికులర్ గా చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో వచ్చిన జిహెచ్ఎంసి లిమిట్స్ లో అంకుషాపూర్ విలేజ్ రావడం అన్నది ఒక హైలైట్ ఫీచర్. మీకు ఈ అంకుషాపూర్ జిహెచ్ఎంసి లిమిట్స్ లో ఈ యొక్క హౌసెస్ కి ఆనుకొని ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జేఆర్ టీవీ. చూడండి, ఇక్కడ నాకు రైట్ సైడ్ లో, నా బ్యాక్ సైడ్ లో ఉంది అంతా కూడా అంకుషాపూర్ జిహెచ్ఎంసి ఆల్రెడీ వెల్ డెవలప్డ్ జనాలు ఉంటున్నారు. ఇది మధ్యలో 30 feet రోడ్. ఈ రోడ్ ఒక్కటే ఈ హౌసెస్ కి దీనికి డిఫరెన్స్. ఇది చూడండి, నా లెఫ్ట్ సైడ్ లో మొత్తం రైట్ వింగ్ ఎస్టేట్స్ వారు ప్రజెంట్ చేస్తున్న సిగ్నేచర్ లేఅవుట్. ఇది హెచ్ఎండిఏ అప్రూవ్డ్, టీజీ రేరా సర్టిఫైడ్ వెంచర్. ఇది చిన్న బుజ్జి 5 acres హెచ్ఎండిఏ లేఅవుట్. ఆల్రెడీ డెవలప్మెంట్స్ అన్ని చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. చిన్న లేఅవుటే కదా అని ఎక్కడ కూడా డెవలప్మెంట్స్ లో కాంప్రమైజ్ లేకుండా స్ట్రాంగ్ సిసి రోడ్స్ ఇస్తున్నారు. చూడండి, దాని వర్క్ కూడా అండర్ ప్రోగ్రెస్ లో ఉంది. ఇందులో మెయిన్ గా రోడ్ 100 feet ప్రపోజ్ రోడ్ అయితే, ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసరికి 30 feet రోడ్స్ ఉన్నాయి. కర్బింగ్ స్టోన్స్, వాటి మధ్యలో ఉండే పేవ్మెంట్ లో అవెన్యూ ప్లాంటేషన్, ప్లాట్స్ మధ్యలో ప్లాట్ కి సంబంధించిన నంబరింగ్స్, డ్రైనేజ్, ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్, హార్వెస్టింగ్ పిట్స్, ప్లస్ మీరు ఎలక్ట్రిసిటీ పరంగా చూడాల్సి వస్తే ఆల్రెడీ పోల్స్ అన్నవి ఇన్స్టాల్ అయింది. మనకి ఎలక్ట్రిసిటీ వచ్చేసరికి పైనుంచి ఓవర్ హెడ్ నుంచి వస్తుంది. ఇక్కడ స్ట్రీట్ లైట్స్ అన్నవి ఇవ్వబోతున్నారు. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఈ 5 acres కి చుట్టూరుగా కాంపౌండ్ వాల్, గ్రాండ్ గా ఎంట్రన్స్ ఆర్చ్, ఇక్కడ వచ్చి ఉండే వాళ్ళకి సరిపడా వాటర్ సంప్ ప్రొవిజన్ ఉంటుంది. CCTV సర్వీలెన్స్ కూడా ఈ యొక్క రైట్ వింగ్ ఎస్టేట్స్ నుంచి ఎక్స్క్లూజివ్ గా కస్టమర్స్ యొక్క సెక్యూరిటీ కోసం ఈ యొక్క లేఅవుట్ లో ప్రొవైడ్ చేయబోతున్నారు. అయితే యాజ్ అన్ ఇన్వెస్టర్ మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అంకుషాపూర్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఫస్ట్లీ, ఇది నేషనల్ హైవే, వరంగల్ హైవే కి జస్ట్ మనం 1.5 km డిస్టెన్స్ లో ఉన్నాం. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ఈ లొకేషన్ కిలోమీటర్స్ పరంగా చెప్పాల్సి వస్తే 18 kilometers వస్తుంది. డ్రైవ్ పరంగా చెప్పాల్సి వస్తే 20 minutes డ్రైవ్ లో రావచ్చు ఎట్ దిస్ మూమెంట్. కానీ మన అందరికి తెలిసిన విషయమే, ఉప్పల్ టు నారాపల్లి ఒక ఫ్లైఓవర్ అండ్ వర్క్ లో ఉంది. అక్కడి నుంచి ఇంకొక ఫ్లైఓవర్ క్లోజింగ్ స్టేజ్ లో ఉంది. అక్కడి నుంచి ఇంకొక ఫ్లైఓవర్ కూడా స్టార్ట్ అయింది. వన్స్ ఈ ఫ్లైఓవర్స్ కనుక అన్ని ఓపెన్ అప్ అయితే, మనం ఉప్పల్ నుంచి హార్డ్లీ 10 to 15 minutes డ్రైవ్ లో అంకుషాపూర్ లో ఉండొచ్చు. ఇది ఎప్పుడో డెవలప్ అయిన తర్వాత కట్టుకోవాలనుకునే లేఅవుట్ కాదు, ఆల్రెడీ ఇళ్ళ మధ్యలో ఉంది. కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ లో అయితే మీకు చాలా తక్కువ టైంలో డబుల్ అయ్యే ఆప్షన్ ఉంది. ఇన్ ద సేమ్ వే ఇది హెచ్ఎండిఏ రెసిడెన్షియల్ జోన్ లో ఉన్న లేఅవుట్ కాబట్టి మీరు ఇప్పటికిప్పుడు వచ్చి ఇల్లు కట్టుకోవచ్చు. అండ్ మీకు అన్ని ఫెసిలిటీస్ కూడా స్టోన్ త్రో డిస్టెన్స్ లోనే ఉన్నాయి. ఈ యొక్క లేఅవుట్ నుంచి స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు. అంతెందుకు 564 అనే బస్సు వెహికల్స్ ఏవైతే వెళ్తున్నాయో అది బస్ స్టాప్. సిటీ బస్సు ఫ్రీక్వెంట్ గా వెళ్తూ ఉంటుంది. అయితే ఇక్కడ స్కూల్స్, కాలేజెస్ అన్నాను కాబట్టి ఏ స్కూల్స్ ఉన్నాయి, వాటి పేర్లు ఏంటనంటే, మనకి ఇక్కడ నుంచి శ్రీ చైతన్య, తర్వాత అనురాగ్, అరోరా, విబిఐటి, మేఘా, ఏస్ కాలేజెస్ అయితే, బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్, రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్ని కూడా 2 నుంచి 5 నిమిషాల దూరంలోనే ఉన్నాయి.
అయితే ఈ అంకుశాపూర్కి ఫ్లెక్సిబుల్ యాక్సెస్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ తో పాటు ఇక్కడ నుంచి మనకి బీవీ నగర్ కూడా వెరీ వెరీ నియర్ బై. అయితే బీవీ నగర్ అనగానే మనకి స్ట్రైక్ అయ్యేది ఎయిమ్స్. సో ఎయిమ్స్ కూడా ఈ యొక్క లొకేషన్ నుంచి చాలా నియర్ బై అవుతుంది. ఇవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పరంగా అండ్ హాస్పిటల్స్ పరంగా అయితే రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్ అయితే ఈ యొక్క వెంచర్ ముందు నుంచే వెళ్తుంది. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ ని ఇక్కడ నుంచి మనము జస్ట్ 15 to 18 minutes డ్రైవ్ లో కనెక్ట్ అయిపోవచ్చు. ఎంప్లాయ్మెంట్ రిసోర్స్ ఎలా ఉంది? అంకుశాపూర్ అనగానే ప్రెసెంట్ ఉన్న సెనారియోలో ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన సెగ్మెంట్ మాడారం ఐటీ సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్. 500 acres గవర్నమెంట్ ల్యాండ్ అలొకేట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కమింగ్ డేస్ లో ఈ లొకేషన్ లో సుమారు 20,000 నుంచి దాదాపు 1 lakh వరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే జోన్ ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. అలాంటి హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉన్న లొకేషన్ ఇక్కడ నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్. ఇన్ ద సేమ్ వే పోచారం, ఇన్ఫోసిస్, రహేజా పార్క్, జెన్పాక్ట్ ఇవి కూడా ఈ యొక్క లొకేషన్ నుంచి హార్డ్లీ 5 to 6 minutes డ్రైవ్ లోనే మనం కనెక్ట్ అయిపోవచ్చు. అండ్ రైల్వే కనెక్టివిటీ కూడా చాలా సూపర్బ్. ఎలా అంటే ఈ యొక్క లొకేషన్ నుంచి గట్కేసర్ రైల్వే స్టేషన్ ని మనం 5 నిమిషాల్లో కనెక్ట్ అయిపోవచ్చు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ని కూడా మనం హార్డ్లీ 10 to 12 minutes డ్రైవ్ లోనే రీచ్ అవ్వచ్చు. ఈ యొక్క లొకేషన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ గట్కేసర్ ఏదైతే ఉందో 5 minutes డ్రైవ్. మనం ORR కనెక్ట్ అయిపోయి ఎయిర్పోర్ట్ వెళ్ళాలనుకుంటే ORR పైన జస్ట్ లెస్ దెన్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్ లో మనం ఎయిర్పోర్ట్ కూడా కనెక్ట్ అయిపోవచ్చు. రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అండ్ ఎయిర్ కనెక్టివిటీ అన్ని కూడా బాగున్నాయి రైట్ వింగ్ వారి రైట్ వింగ్ సిగ్నేచర్ లేఅవుట్ కి. అయితే మీరు ఈ యొక్క లేఅవుట్ కి వచ్చేటప్పుడు ఆన్ ది వే లో కొన్ని ప్రీమియం లగ్జరీ విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అది మీరు అబ్జర్వ్ చేస్తూ రావచ్చు. కొన్ని పేర్లు చెప్పాల్సి వస్తే అంబియన్స్ వారి విల్లా ప్రాజెక్ట్ వన్ ఆఫ్ ది లగ్జరియస్ విల్లా ప్రాజెక్ట్స్. దాని ఆనుకొనే ఇకో O2 విల్లా ప్రాజెక్ట్ అని ఇంకొక ప్రాజెక్ట్ ఉంది. ఇలా ఎన్ నంబర్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ ఈ యొక్క లేఅవుట్ కి సరౌండ్ అయ్యే ఉన్నాయి. అంటే రెసిడెన్షియల్ డిమాండ్ చాలా బాగున్న లొకేషన్ లోనే రైట్ వింగ్ ఎస్టేట్స్ వారి రైట్ వింగ్ సిగ్నేచర్ లేఅవుట్ ఉండడం విశేషం. ఈ రైట్ వింగ్ సిగ్నేచర్ లేఅవుట్ లో టోటల్ గా 73 ప్లాట్స్ వచ్చాయి. మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసరికి 167 square yards అండ్ ఎక్సలెంట్ డైమెన్షన్ అని చెప్పొచ్చు. 30 into 50 దీని యొక్క డైమెన్షన్. అండ్ క్రూషల్ పాయింట్ ఇక్కడ ప్రెసెంట్ ప్రైస్ ఎంత? డెవలప్మెంట్స్ 50% పైన అయిపోయినప్పటికీ ప్రెసెంట్ ఈ లేఅవుట్ లో ప్రైస్ వచ్చేసరికి 21,999 per square yard కోట్ చేస్తున్నారు. HMDA అప్రూవ్డ్ రేరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ అయినందువలన మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది మీ యొక్క ప్రొఫైల్ బేస్ చేసుకొని టెంటేటివ్ గా మీరు కంపెనీ వారితో డిస్కస్ చేయొచ్చు. వెల్, ఈ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా పర్సనల్ గా వచ్చి ఈ సైట్ ని చూడాలనుకున్నా స్ట్రైట్ అవే ఈ కంపెనీ వారి నంబర్ ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాము. వారిని కాంటాక్ట్ చేయండి. వెల్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్, జయా సైనింగ్ ఆఫ్.